హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కదా ఈ పిక్లో, ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ శారీ నుంచి నేను ఇలా డిజైన్ చేశాను. ఈ ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, ఇది ఈ పిక్లో వచ్చినట్లుగా మనం ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఈజీగా ఎలా కట్ చేయాలనేది ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి ఆ తర్వాత నేను క్లాత్ మీద పెట్టి కట్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 15 ఇంచెస్ వచ్చేసి తీసుకుంటున్నాను. నాకు యాక్చువల్గా 14 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం అని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకు షోల్డర్ ఎంత ఉంది, 7 ఇంచెస్, 14/2 అంటే 7 ఇంచెస్ కాబట్టి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఇంచెస్ నేను మార్క్ చేశాను. అలా మార్క్ చేసిన తర్వాత వాటిని నేను స్కేల్ని యూజ్ చేసుకొని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ వచ్చేసి మనకి ఏంటంటే 34 కాబట్టి 34/4 8.5 అనేది మనకు వచ్చేస్తుంది. ఈ 8.5కి మనము 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మీరు 1.5 ఇంచెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి వెస్ట్ నడుము, ఇది వచ్చేసి మనకి 28/4 7 వచ్చేసింది. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకంటే మనకు డాట్ అనేది వేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఆ తర్వాత అటువైపు ఒక 1/2 ఇంచు, అలాగే ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను తీసుకుంటున్నాను. అలాగే మార్క్ చేసినవన్నీ జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రౌండ్, మనకు ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఇక్కడ రౌండ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. 1.2 ఇంచెస్ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. తీసుకుని మనకు ఇలాగ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని మనకి ఏంటంటే రౌండ్ అనేది డ్రా చేస్తే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళకి, బిగినర్స్కి కూడా ఈజీగా, అంటే సరిగ్గా వస్తుందో రాదో అన్న భయం అయితే ఉండదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ఒక 3/4 ఇంచ్ అనేది, ఒక 0.7 ఇంచెస్ అనేది నేను లోతు తీస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే రావాలి, బ్యాక్ సైడ్ అవసరం లేదు. అందుకోసం అని చెప్పి నేను జస్ట్ మార్క్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు మాత్రం నేను ఫస్ట్ ఈ లోతు సైడ్ కట్ చేయను, ఇది మాత్రమే కట్ చేస్తాను. కాబట్టి మీరు ఒకసారి కట్ చేసేటప్పుడు కూడా మంచిగా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇట్లా మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు నెక్ కావాలి కదా, నెక్ కోసం. అలాగే 3 ఇంచెస్ అనేది లెంత్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పోయింది మనకు ఫ్రంట్ సైడ్ ఆ కటింగ్ పార్ట్ ఉంది కదా, మనకు ఇక్కడ వేరే డాట్స్ పార్ట్ వచ్చింది. అది సెకండ్ రౌండ్ అనేది మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మనము చూడాలి. కింద నుంచి నేను ఒక 1/2 ఇంచ్కి ఇప్పుడు మనకు ఈ బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయింది. ఫ్రంట్ సైడ్ కూడా దీనిపైనే డ్రా చేసుకొని దీన్ని మనము డిఫరెంట్గా, అంటే ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ అనేది నేను కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు మన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 5 ఇంచెస్, ఆ ఖర్చు దగ్గర నుంచి 5 ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఆ షోల్డర్ అయితే నాకు ఇక్కడ 3 వచ్చింది. ఈ 3కి హాఫ్ అంటే 1.5 వస్తుంది. 1.5కి ఒక మార్క్ అనేది నేను చేస్తున్నాను. అలా మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి హారిజాంటల్గా కూడా డ్రా చేసినప్పుడు మనకు ఇవి రెండింటిని కలుపుతున్నాను. అలా కలిపిన తర్వాత ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పార్ట్లో ఒక రౌండ్ అనేది నేను డ్రా చేస్తాను. అది మన సెకండ్ రౌండ్, మన ప్యాచ్ వర్క్ కోసం. ఇక్కడ కూడా నేను ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని నేను రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 1.2 మెజర్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్ మొత్తం అంతా మనకు అన్నీ ఒకసారి మార్కింగ్స్ అయిపోయా లేదని ఒకసారి చెక్ చేసి మనకు అన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు
నేను ఇంకా కట్ చేస్తున్నాను. మనకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం 2 వచ్చేసింది. అలాగే ప్యాచ్ వర్క్ కూడా మనకు ఫస్ట్ బ్యాక్ మనకి ఏదైతే మెజర్ చేసామో అది మాత్రమే కట్ చేయాలి. చూడండి బాగా మనకు బ్యాక్ మనకు క్లాత్ లైనింగ్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసి ఆ తర్వాత ప్యాచ్ వర్క్ కట్ చేయాలి. అంతవరకు మనము పేపర్ అనేది ఫస్ట్ కట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఒకటి నేను మెజర్ చేసి కట్ చేస్తాను. నాకు ఇక్కడ స్కేల్ తీసుకొని మనం ఇలా డ్రా చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా కరెక్ట్గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా పెట్టుకొని మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది బ్యాక్. ఇలా బ్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా, ఈ ప్యాచ్ వర్క్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ సపరేట్, ఆ పార్ట్ సపరేట్. అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలాగా ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్కి జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేయడానికి నేను ఇక్కడ సేఫ్టీ పిన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది శారీ కదా, సిల్క్ శారీ కాబట్టి మనకి ఇది జారిపోతూ ఉంటుంది. అందుకోసం బిగినర్స్కి కూడా ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా జాయిన్ చేయొచ్చు. ఇలాగ చుట్టూ జాయిన్ చేయాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనము జాయిన్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను. నెక్ కూడా నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత ముందు కట్ చేయలేదు. ముందు ఏంటంటే మనకు కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు కొంచెం సాగినట్లు అనిపిస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా. అందుకోసం అని చెప్పేసి నేను నెక్ అనేది ముందే కట్ చేయలేదు. ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తాను అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి ప్యాచ్ పార్ట్. ఈ ప్యాచ్ పార్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఇలా ప్లెయిన్ తీసుకున్నాను. ప్లెయిన్ తీసుకొని
నేను మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్లెయిన్ ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ప్యాచ్ వర్క్ అంతా మళ్ళీ నేను తీసేసి మళ్ళీ ఈ డాట్ పాట్ అనేది నేను ప్యాచ్ వర్క్ యాడ్ చేశాను. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దు. మీరు ముందుగానే చూడండి, మీకు ప్యాచ్ వర్క్కి అపోజిట్ ఏదైనా ఉంటే బాగుంటుంది మనకు అవుట్ఫిట్ అనేది. అందుకోసం మీరు ముందుగానే చూసి మంచిగా ఉంది అని అనిపించినప్పుడు మీరు ఈ ప్యాచ్ వర్క్ అనేది చేయండి. మనకు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ విప్పడం, నాకు అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్యాచ్ వర్క్ అనేది చేశాను. అందుకోసమే ఈ వీడియో నేను మనకు అవుట్ఫిట్కి వచ్చేసరికి డాట్ పార్ట్ ఉంది, కానీ మనకి వీడియోకి వచ్చేసి ప్లెయిన్ పార్ట్ నేను అప్లోడ్ చేశాను. అది నేను రికార్డ్ చేయలేదు. అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఇదే వీడియోలో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను. మనకు పైపింగ్ వేస్తే ఏంటంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ పైపింగ్ మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ మనకు పైపింగ్, మనకు ఎగ్జాక్ట్ కలర్ లేదు నా దగ్గర, అందుకని చెప్పేసి నేను ఇది వేస్తున్నాను. ఇలా మనకు పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు క్లాత్ అనేది కొంచెం, ఇది క్రాస్ పట్టి కదా సాగుతూ ఉంటుంది, పైగా క్లాత్ కూడా కొంచెం జారిపోతుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా పిన్స్ అనేది నేను సెట్ చేస్తున్నాను. పిన్స్ సెట్ చేసి ఒక కుట్టు అనేది వేయాలి. ఒక కుట్టు వేసిన తర్వాత దానిపైన మళ్ళీ మనం థ్రెడ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకుని మనకు కుట్టాలి. ఇది ఒక మెథడు. ఇంకొక మెథడ్ ఏంటంటే మనకు స్టార్టింగ్ ఆల్రెడీ మనం కుట్టిన తర్వాత తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయడం. నేను మామూలుగా పైపింగ్కి సింగిల్ సెట్ చేసుకొని ఆ తర్వాత కుడతారు. బట్ నేను ఇక్కడైతే నార్మల్ మన స్టిచ్చింగ్ ఫుడ్తోనే నేను ఇక్కడ పైపింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ సింగిల్ ఫుడ్ పెడితే ఇంకా మంచిగా వచ్చి ఉండేదేమో, బట్ నేనైతే ఇలా ట్రై చేయలేదు ఎప్పుడు. బట్ చూద్దాం, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇదే ఫుడ్తోనే పైపింగ్ అనేది నేను వేస్తున్నాను. ఇలా ఖర్చులు పెడితే ఏంటంటే మనకి ఇలాగా నీట్గా సెట్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, అలాగా ఇక్కడ మధ్యలో ఒక థ్రెడ్ అనేది పెడుతున్నాను. ఆ థ్రెడ్ మనకు ఇలా ఏంటంటే మనకు హార్జెంట్లో కుట్టు అనేది వేస్తే ఏంటంటే థ్రెడ్ అనేది జారిపోకుండా ఉంటుంది ప్రతిసారి. అందుకోసం అని చెప్పి ఒక హార్జెంటల్గా నేను ఒక కుట్టని వేసి ఆ తర్వాత నేను కట్ చేసుకుని ఇప్పుడు నేను స్ట్రైట్గా అనేది కుట్టు అనేది వేస్తాను. అప్పుడు ఏంటంటే మనకు నీట్గా అనేది థ్రెడ్ ప్రతిసారి జారిపోకుండా ఉంటుంది. ఇలాగా మనకు కుట్టు అనేది దగ్గరగా రావాలి. పైపింగ్ మనకు వేసేటప్పుడు పైపింగ్ నీట్గా రావాలంటే ఒక టిప్ ఏంటంటే కుట్టు అనేది మనకు అలాగని పైపింగ్ క్లాత్ మీద పడకూడదు, బట్ దగ్గరగా రావాలి. దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆ పైపింగ్ అనేది మనకు నీట్గా మంచిగా మనకు ఎంతైతే కావాలో అంతవరకు ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ పైపింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి మనం సెట్ చేయాలి. మనకు ఆ ప్యాచ్ వర్క్ ఉంది కదా, దానికి అది వచ్చేసి కింద పెట్టి మనకు ఈ పైపింగ్ చేసిన ఈ పార్ట్ వచ్చేసి దానిపైన పెట్టి ఇలాగా పిన్స్ అనేది సెట్ చేసుకొని ఈ పైపింగ్ మనం ఎక్కడైతే ఒక కుట్టు వేసి ఉంటాం కదా అదే కుట్టు దగ్గర మళ్ళీ ఒక కుట్టు అనేది మనకు రావాలి. అలా వచ్చినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇలాగా ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అయిపోయింది. మిగిలింది వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేసిన ఆల్రెడీ ఫ్రిల్స్ ఎలా సెట్ చేయాలి, ఫ్రిల్స్ మనకు ఈక్వల్గా మనకు కావాల్సినంత లెంత్లో ఎగ్జాక్ట్గా ఎలా మనం ఫ్రిల్స్ అనేది ఫిట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.